హాయ్ హలో అందరికీ హ్యాపీ భోగి. ఇవాళ తాటాకు అంటే రేపు మార్నింగ్ భోగి అనమాట, ఇవాళ నైట్కి. సో తాటాకు తెచ్చుకుందాం అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ పొలాల్లోకి వచ్చాం. తాటాకు అవి తీసుకెళ్ళి ఆటోలో ఇంటికి తీసుకెళ్ళి భోగి వేసుకోవాలన్నమాట. నిన్న మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడే మా అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి తాటాకు అది కొట్టేశారనమాట. ఎండడానికి పెట్టాము అక్కడ ఎండకి. ఇప్పుడు దాన్ని కట్టలు కట్టి ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తాం. చూపిస్తా అంతా, ఇప్పుడు చూపిస్తా. అమ్మడానికి తీసుకోబోతున్నాం కొనడానికి, కాల్చుకోవడానికి. పెద్ద లోడ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మన షేర్ మనం తెచ్చుకున్నాం అనమాట, తాటాకుల షేర్. ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉంటే దాంట్లో పెట్టేసాం. ఇంకా నెక్స్ట్ వేరే ప్రాపర్టీస్ ఏమైనా మన ఏరియాలో ఉన్నాయో చూసుకొని నైట్కి ఆకులాగా తెంగే. ప్రాపర్టీస్ అంటే మామూలుగా దొరకలేదు. మొన్న గాలివాన్లకి పడ్డ కర్రలు, చెక్కలు, తొక్కలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసాం అనమాట. అండ్ ఇది కాన్సార్ మెటీరియల్, ఒక గవర్నమెంట్ ఆఫీస్ క్లోజ్లో ఉంటే దాంట్లోంచి తెచ్చుకునేసాం. ఏదో ఇతనే కష్టపడి మన కోసం అన్నీ మోసుకొచ్చాడు. గురు ఏమని చెప్పు గురు. ఫ్రెండ్స్ అందరం కష్టపడి మెటీరియల్ తీసుకొచ్చాం అనమాట. మొత్తం ఫార్మేషన్ చేసినాక బాగుంటుంది. ఇప్పుడంతా స్క్రాప్ లాగా ఉంది. ఈ స్క్రాప్ మొత్తాన్ని మంచి ఫార్మేషన్లో పెట్టి ఇంకొద్దిగా పెద్ద మెటీరియల్స్ ఉన్నాయి మన కోసం రెడీగా. అట్లంతా ఫామ్ చేసి గురువు హెల్ప్ తోటి హ్యాపీ భోగి చేసుకుందాం. గురూజీ సూచన మేరకు బయట పెడితే ఎవరు మింకుపోతారని చెప్పాడు. అందుకని చెప్పేసి అన్నీ 1 by 1 లోపల పెట్టేస్తున్నాం. ఈ డోర్ లోపల మన తాటాకంతా అక్కడ ఉంది, బయటంతా హార్డ్ మెటీరియల్ ఉంది. ఇంకో 2 బిగ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ని జాయిన్ చేసి ఫార్మేషన్ పెట్టి ఫార్మేషన్ పెట్టి ఆగులాగా దింది. చిన్న చిత్తగా స్క్రాప్ కూడా వదలకుండా తీసుకెళ్ళిపోతున్నాం ఏరియాలోంచి. ఏం జరిగింది చెప్పు. జరిగింది కానీ ఎత్తుకొని వచ్చాం. ఏంటది? చాలా పెద్ద పెద్ద కట్లు. వీడియోలు ఎంత రాకూడదు అనుకుంటున్నాను రా. దిస్ ఈస్ అవర్ హ్యాపీ భోగి మంట. గిరిగిరి ఎలా ఉంది భోగి మంట? ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఏమంటావు? ఎక్కువసేపు మంటద్దు అంటావా? మంటద్దు. ఓకే చూద్దాం. కొద్దిగా జరపన్న బ్యాలెన్స్ చేద్దాం. బిగ్ మెటీరియల్ ఇచ్చిన ఒక డైనింగ్ టేబుల్ ఉన్నాయి లోపల. ఏం జరుగుతుంది చెప్పచ్చు కదా. ఏం డైలాగ్స్, ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్. మొత్తం ఈయనే కారణం. ఎలక్కుండా మేమంతా తపనలు పడుతుంటే వచ్చి లైటర్తో వెలిగించాడు. లైటర్ కాదురా, అగ్గిపెట్టి. వెనక్కి భయంకరంగా ఉందన్నమాట. ఇదిగో లైటర్ అలా తీసి అలా పెట్టాడు, వెలిగేసి. అగ్గిపెట్టే లైటర్ కాదంటే అగ్గిపెట్టే, జేబులోంచి తీసాడు. ఈసారి ఇంటి దగ్గర భోగి అట్టర్ ఫ్లాప్. 20% అటెండెన్స్ వచ్చింది మన బ్యాచ్ నుంచి, జస్ట్ 20% అటెండెన్స్. కాబట్టి ఇక్కడ మిగిలిన స్టాక్ అంతా తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర వేసుకుందాం. రైట్ పదరా. మంటకి దసరా సినిమాలో నానిలాగా అయిపోతున్నా నేను, నల్లగా. ఇదిగో ఈవిడే మా ఆంటీ, మా తమ్ముడు వాళ్ళ మమ్మీ.
మా తమ్ముడు సింగిల్ హ్యాండెడ్గా భోగి మంట వేసేస్తున్నాడు ఇందాక నుండి. నేను ఇంకా సెంటర్లో భోగి ఫెయిల్ అయిందని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. పైన మా పారిజాతం చెట్టు మొత్తం కాలిపోతుంది. హ్యాపీ భోగి చెట్టుకు కూడా. మా వీధిలో ఒక ఫైర్ ప్రూఫ్ కుక్క ఉంది. ఎంత మంట పెట్టినా పక్కనే పడుకోనుంది. ఏ కుక్క, నో, దానికి మంట తెలియట్లా. చూడండి ఎంత పక్కనే ఉందో, మంట పక్కనే డాగ్ ఉంది. మా వీధిలో మా తాతయ్య వాళ్ళు భోగి పండుగ. ఓకే, మన భోగి మంట అది అయిపోయింది. చూడండి మా ఏరియా అంతా ఎలా ఉందో, ఫుల్గా పొగలాగా. ఓకే, మరి ఇంకేమైనా ఉంటే ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.